వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, థర్మోడైనమిక్స్ గురించి మనం ఎందుకు చదవాలి అనేది తెలుసుకుందాం. థర్మో అంటే హీట్, వేడికి సంబంధించిందనమాట. డైనమిక్స్ అంటే ఏవైనా కదులుతున్న వాటి గురించి మనం చదవడమే డైనమిక్స్. సో మనం ఇప్పుడు థర్మో అంటే హీట్ అంటే ఉష్ణము, వేడి అని తెలుసుకున్నాం కదండి. ఆ ఉష్ణము కదులుతున్నప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దాని యొక్క గుణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం చదవడమే థర్మో డైనమిక్స్. సో దీని డెఫినేషన్ వచ్చేసి, థర్మోడైనమిక్స్ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఎనర్జీస్ పొసెస్డ్ బై గ్యాసెస్ అండ్ వేపర్స్. సో ఏదైతే థర్మోడైనమిక్స్ అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్, ఇంజనీరింగ్ సైన్స్ యొక్క బ్రాంచ్, అది దేన్ని డీల్ చేస్తుంది అంటే ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో అవి గ్యాసెస్ నుంచి వచ్చే ఎనర్జీస్ని కానీ, వేపర్స్ అంటే మనకు తెలుసు కదండి నీటి ఆవిరి లాంటివి, సో వాటి నుంచి వచ్చే ఎనర్జీస్ని చదవడమే మనం థర్మోడైనమిక్స్. అలాగే ఇది ఇందులో ఇంక్లూడ్ చేసుకుంది ఏంటి, అండ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద కన్వర్షన్ ఆఫ్ దీస్ ఎనర్జీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ and mechanical work and their relationship with properties of the system. ఇక్కడ చిన్నగా స్పెల్లింగ్ మిస్టేక్ అయిందండి, హెడ్ కాదు అది, హీట్ టీ అండ్ మెకానికల్ వర్క్. సో ఏంటి ఇది, గ్యాసెస్ వేపర్స్ పొసెస్ చేసే ఎనర్జీస్ గురించి చదవడమే కాకుండా వాటి యొక్క ఎనర్జీ కన్వర్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అండ్ మెకానికల్ వర్క్. సో వర్క్లో అండ్ హీట్లో వాటి యొక్క ఎనర్జీ కన్వర్షన్ గురించి కూడా చదవడమే థర్మోడైనమిక్స్. అలాగే మనకి థర్మోడైనమిక్ సిస్టమ్ అని కూడా ఉంటుందండి. సో ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఏ డెఫినెట్ ఏరియా ఆర్ ఏ స్పేస్ వేర్ సమ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అండ్ ఇట్ హ్యాస్ బౌండరీస్. అవుట్సైడ్ ద బౌండరీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఒక డెఫినెట్ ఏరియా, ఒక స్పెసిఫిక్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది ఆ ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంటే దాన్నే మనము థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాము. సో ఈ సిస్టమ్కి బౌండరీస్ ఉంటాయి. సో ఈ బౌండరీస్కి బయట జరిగేది, బయట ఉండేది సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడి వరకు కనిపిస్తుందో, సో ఇక్కడ వరకు మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం. అంటే ఈ పీడిఎఫ్ కానీ ఈ స్క్రీన్ యొక్క బౌండరీ ఇంతవరకు ఉంది. అదే ఇంతవరకు ఈ స్క్రీన్ బౌండరీ ఉంది, దీని లోపలనే మనం క్లాస్ అనేది చెప్పుకుంటున్నాం. సో ఇదే మన థర్మోడైనమిక్ సిస్టమ్. ఏదైతే మన క్లాస్ ఉందో సో ఇదే మన థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఈ క్లాస్ బయట ఉండేదంతా కూడా మనకి ఈ థర్మోడైనమిక్ సిస్టమ్కి ఏమవుతాయండి, సరౌండింగ్స్. సో ఈ క్లాస్ బయట ఉండేదంతా కూడా థర్మోడైనమిక్ సిస్టమ్కి సరౌండింగ్స్ అవుతాయి అన్నమాట. సో ఏదైతే థర్మోడైనమిక్స్ ప్రాసెస్ అనేది సర్టెన్ ప్లేస్లో జరుగుతుందో అది థర్మోడైనమిక్ సిస్టమ్గా చెప్పబడుతుంది. దానికి బౌండరీస్కి బయట ఉండేది ఏంటి అంటే సరౌండింగ్స్, ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క సరౌండింగ్స్. సో మనకి థర్మోడైనమిక్ సిస్టంలో 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ క్లోజ్డ్ సిస్టమ్, సెకండ్ వన్ ఓపెన్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. అందరూ క్లాస్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్? సో క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, ఏదైతే ఫిక్స్డ్ మాస్ అనేది ఉంటుందో సో అది క్లోజ్డ్ సిస్టమ్. సో ఏదైతే ఫిక్స్డ్ మాస్ అనేది ఉంటుందో, ఫిక్స్డ్ మాస్ అయి ఉంటుంది, అదేవిధంగా దానిలో ఉన్న హీట్ అండ్ వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి సిస్టమ్ నుండి సరౌండింగ్స్కి, సరౌండింగ్ నుండి సిస్టమ్స్కి. సో దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటండి, ఫిక్స్డ్ మాస్ ఉంటుంది. ఫిక్స్డ్ మాస్ అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్, సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది. సో ఆ థర్మోడైనమిక్ సిస్టమ్కి ఉన్న క్వాంటిటీ అనేది చేంజ్ కాదు, కానీ దాంట్లో ఉన్న హీట్ కానీ వర్క్ కానీ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అది క్లోజ్డ్ సిస్టమ్.
ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టంలో ఏంటి అంటే ఫిక్స్డ్ మాస్ అనేది ఉండదండి. సో ఏదైతే వర్కింగ్ సబ్స్టాన్స్ ఉంటుందో అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బౌండరీ, ఈ బౌండరీ లోపల మన వర్కింగ్ సబ్స్టాన్స్ అనేది ఉంది. సో ఈ వర్కింగ్ సబ్స్టాన్స్ అనేది ఈ బౌండరీని క్రాస్ అవుతుందన్నమాట. సో ఈ బౌండరీని క్రాస్ అవ్వచ్చు. సో ఈ మాస్ అనేది బౌండరీ నుండి క్రాస్ అవుతుంది. దీంతో పాటు హీట్ అండ్ వర్క్ ఆల్సో క్రాసెస్ ద బౌండరీ. సో ఓపెన్ సిస్టమ్కి మనం డెఫినేషన్ అని ఏం చెప్పొచ్చండి? The working substance which crosses the boundary of the system. Working substance which crosses the boundary of the system is called as open system. ఓకేనా? సో దీంతో పాటు హీట్ అండ్ వర్క్ కూడా క్రాస్ అవుతాయి. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ ద థర్డ్ వన్. సో మూడోది వచ్చేసి ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ ఏంటి అంటే ఫిక్స్డ్ మాస్ ఉంటుంది అండి. సో ఈ ఫిక్స్డ్ మాస్ అనేది మనకి థర్మోడైనమిక్ సిస్టంలో ఉంటుంది. ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ బౌండరీ నుంచి వర్క్ కానీ హీట్ కానీ ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. సో వర్క్ కానీ హీట్ కానీ ట్రాన్స్ఫర్ అనేది అవ్వదన్నమాట. సో ఇది మనకి ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ which has fixed mass and no heat or work cross its boundary. No heat and work crosses its boundary. చూసారు కదండి మనకి. సో థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ థర్మోడైనమిక్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. థర్మోడైనమిక్స్ అంటే ఏంటి అండి? గ్యాసెస్, వేపర్స్ ద్వారా పొజెస్ చేయబడుతున్న ఎనర్జీస్ గురించి చదవడమే థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి? సర్టెన్ ఏరియాలో థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంటే దాన్నే థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్కి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఆ బౌండరీస్కి బయట ఉన్నదాన్నే మనం థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క సరౌండింగ్స్ అని చెప్తున్నాం. థర్మోడైనమిక్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. ఫస్ట్ వన్ క్లోజ్డ్ సిస్టమ్, సెకండ్ వన్ ఓపెన్ సిస్టమ్, థర్డ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ వచ్చేసి ఫిక్స్డ్ మాస్ ఉంటుంది, హీట్ వర్క్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది బౌండరీ ద్వారా. అలాగే ఓపెన్ సిస్టమ్ వచ్చేసి వర్కింగ్ సబ్స్టాన్స్ అనేది బౌండరీ ద్వారా క్రాస్ అవుతుంది. దీంతో పాటు హీట్ అండ్ వర్క్ కూడా బౌండరీ ద్వారా క్రాస్ అవుతుంది. సో ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది ఫిక్స్డ్ మాస్, నో హీట్ వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వవు. సో ఇది ఐసోలేటెడ్ సిస్టమ్. సో నెక్స్ట్ మనం వచ్చేసి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి, మనిషికి, వస్తువుకి, ప్రతి ఒక్కరికి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో మనం జనరల్గా స్వభావం అని చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా ఈ థర్మోడైనమిక్ సిస్టమ్కి కూడా మనకి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వాట్ ఈజ్ ప్రాపర్టీ? ప్రాపర్టీ అనేది అంటే ఏంటి? సో దట్ ద స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ which may be identified by certain observable quantities such as volume, temperature, pressure and density, etc. All the quantities which identify the state of a system are called properties. సో ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో, ఏ క్వాంటిటీస్ అయితే థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని గుర్తిస్తున్నాయో వాటినే మనము ప్రాపర్టీస్ అంటాము. ఒక మనిషి గురించి చెప్పాలంటే మనిషి పొడవు ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, హెయిర్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, జడ పొడవుగా ఉందా, సో ఇలా మనం చెప్తాం. అలాగే ఒక సిస్టమ్ని మనం డిస్క్రైబ్ చేయాలి ప్రాపర్టీస్ అంటే దాని ప్రెషర్ ఎంత, టెంపరేచర్ ఎంత, వాల్యూమ్ ఎంత, డెన్సిటీ ఎంత, ఎంట్రోపీ, సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనము థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్గా చెప్తాము. సో ద క్వాంటిటీస్ విచ్ ఐడెంటిఫై ద థర్మోడైనమిక్ సిస్టమ్ స్టేట్ ఈస్ కాల్డ్ thermodynamic properties. Example: pressure, temperature and volume.
ఓకేనా. సో మనకి ప్రాపర్టీస్లో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదండి, ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్. సో మాస్ ఆఫ్ ద సిస్టమ్ పైన డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండి. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. సో ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో అమౌంట్ పైన ఏవైతే ప్రాపర్టీస్ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క అమౌంట్ పైన మ్యాటర్ పైన డిపెండ్ అయి ఉంటాయో దాన్నే మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మాస్, నెక్స్ట్ వాల్యూమ్, నెక్స్ట్ టోటల్ ఎనర్జీ. సో మాస్, వాల్యూమ్, టోటల్ ఎనర్జీ ఆర్ అండర్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ డెన్సిటీ. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. సో మనకు చెప్పండి, ఇప్పుడు ఒక కంటైనర్లో మనము ఒక లిక్విడ్ వేసామండి, 1000 degrees వరకు ఉన్న వాటర్ని, ఏదైనా 100 degrees Celsius ఉన్న వాటర్ని వేసాము. సో దాని టెంపరేచర్ లిక్విడ్ క్వాంటిటీ ఎంత అయినా కూడా సరే ఎంత ఉంటుంది, 100 degrees మాత్రమే ఉంటుంది, అంతేనా అండి. సో ఎంత వాటర్ ఎక్కువైనా కూడా ఆ బాయిలింగ్ వాటర్ ఎంత క్వాంటిటీ ఉన్నా సరే దాని టెంపరేచర్ అనేది 100 ఉంటుంది. లేదు 5 liters ఉన్నది కాబట్టి 200 degrees ఉండాలి, లేదా 10 liters ఉంది కదా అని చెప్పేసి 300 degrees Celsius పెరుగుతాను అని చెప్పేసి పెరగదు కదండి. సో వాటర్ క్వాంటిటీ ఎంత ఉన్నా కూడా టెంపరేచర్ అనేది అంతే ఉంటుంది. అలాగే ప్రెషర్ కూడా అలాగే. అదే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి వచ్చేసరికి అదేంటి, మాస్ డిపెండెంట్ అనమాట. సో మాస్ పెరుగుతూ ఉంటే వాటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి, మాస్ తగ్గుతూ ఉంటే ప్రాపర్టీస్ అనేవి ఆల్టరేషన్ అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అలా కాదు. ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క అమౌంట్ సైజు వేరియేషన్ అవుతూ ఉన్నా కూడా వాటి ప్రాపర్టీ అనేది వేరియేషన్ అవ్వదు. సో అదే ఇంటెన్సివ్ ప్రాపర్టీ. గుర్తుంచుకోండి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ ఆన్ ద మ్యాటర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనము థర్మోడైనమిక్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందామండి. సో మనకి థర్మోడైనమిక్ లాస్ వచ్చేసి 0th లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ విధంగా ఉన్నాయండి. ఫస్ట్ లాస్ అంటే ఏంటి, అసలు ఆ థర్మోడైనమిక్ యొక్క లాస్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాము. సో ఈ థర్మోడైనమిక్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ మనం నెక్స్ట్ క్లాస్లో చాలా ఎలాబరేషన్ వేలో డిస్కషన్స్ అనేవి చేద్దామండి. ఎందుకంటే థర్మోడైనమిక్స్ అనేది చాలా మంచి సబ్జెక్టు, బాగా నేర్చుకోండి. అదేవిధంగా ఈ లాస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంటు. సో ఈరోజు క్లాస్ ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.